ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ దోసల పిండితో చిన్న చిన్న కునుకులు వేస్తున్నానండి. ఈవినింగ్ స్నాక్స్కి ఇలా మార్నింగ్ టిఫిన్కైనా చేసుకోవచ్చు. ఈ దోసల పిండితో ఈజీగా చిట్టి పునుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికి కావాల్సింది దోసల పిండి తీసుకున్నానండి. మనం దోశలు వేసుకోగా మిగిలిందైనా తీసుకోవచ్చు. దోసల పిండి మనం రుబ్బుకున్నది అప్పటికప్పుడైనా తీసుకోవచ్చండి. ఈ దోసల పిండి ఏం చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్ తీసుకుని ఈ దోసల పిండి వేసుకుంటున్నాను. ఇలా ఈ కొంచెం దోసల పిండిలో చూడండి, దోసల పిండి తీసుకున్నాను. దీనిలో ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూద్దామండి. దీనిలో మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి ఒక 4 స్పూన్లు మైదా పిండి వేసుకున్నానండి. అలాగే చిటికెడు వంట సోడా వేసుకుంటున్నానండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు. దీనిలో ఒక చిన్న గ్లాసుడు పెరుగు తీసుకున్నానండి. మనకి ఎంత అయితే పడుతుందో పెరుగు అంత వేసుకుందాం. వేసుకుని ఇవన్నీ కలుపుకుందాం. ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలేంటి పెద్దోళ్ళేంటి ఈ రైన్ సీజన్ మనకు ఈ సాయంత్రం ఏమైనా మనకు స్నాక్స్ తినబుద్ధి అవుతుంది కదండి. అప్పుడు ఇట్లా ఈ దోసల పిండి ఉంటే ఇంట్లో ఈజీగా ఇట్లా మొత్తం ఒక చిన్న గ్లాసులు పెరుగు వేసేసుకున్నాను. మొత్తం 4 స్పూన్ల మైదా పిండి వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని కలిపేసుకుందాం. ఇట్లా కలిపేసుకుని ఇది ఒక అరగంట సేపు ఇట్లా పక్కగా పెట్టుకుందాం. మూత పెట్టేసి పక్కగా పెట్టుకుంటానండి. చూద్దామండి. దోసల పిండిలో మైదా పిండి కలిపి చిన్న చిన్న చిట్టి బోండాలకి కలిపాను కదా. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇది నానబెట్టుకున్నాను. చూడండి ఇట్లుంది. ఇప్పుడు దీన్ని చిట్టి చిట్టి పునుకులు వేసుకుందాం. కడాయిలో ఆయిల్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఆయిల్ వేడైందో లేదో చూసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు దీనిలో చిట్టి చిట్టి పునుకుల కింద వేసుకుందాం. ఇలా చిన్న చిన్న పునుకులు వేసుకుంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. చూడండి చిన్న చిన్నగా. ఇలాగే మొత్తం అన్నీ వేసేసుకోవాలి. అంతే. చూడండి ఎట్లా పొంగుతున్నాయి పైకి. దోసల పిండితో కూడా ఇట్లా ఈ చిన్న చిన్న పునుకులు చేసుకోవచ్చండి. చల్ల పునుకులు ఎంతో ఈజీగా అయిపోతుంది. చూడండి ఇట్లా తిరగేసుకున్నాం. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలేంటి పెద్దోళ్ళేంటి ఎంతో ఇష్టంగా తింటారండి. ఇవి చల్ల పునుకులు మనం బయట కొనుక్కోకుండా ఇట్లా ఇంట్లోనే చేసుకోవచ్చు.
చక్కగా వేసుకొని మనం బయట బండి మీద కొనుక్కునే చల్ల పునుకులు ఎట్లయితే ఉంటాయో అట్లనే ఉంటుందండి. టేస్ట్ కూడా అయిపోయినాయండి. వేగిపోయి తీసేద్దాము. తీసుకుని ఒక పేపర్ పెట్టుకుని ప్లేట్లో వేసేసుకుంటాం. అలాగే ఉన్న పిండి కూడా రెండో వాయి కూడా ఇలా రెండో వాయి కూడా వేసేసుకున్నాం. ఇప్పుడేమో స్పూన్తో వేసుకుంటున్నాను చూడండి. స్పూన్తోనైనా సరే ఇట్లా మంచిగా వస్తాయండి రౌండ్గా. చూడండి ఇట్లా స్పూన్తో కూడా తీసుకుని చూడండి ఈ వాయి కూడా రెండో వాయి కూడా వేసేసిన. చూడండి ఎట్లా పొంగుతున్నాయి పైకి. చూడండి రెండో వాయి కూడా చక్కగా వేగుకొని చూసారా, చిన్న చిన్న పునుగులా ఇట్లా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా వేసుకొని చూడండి తీసేద్దాం. ఇలా పేపర్ ప్లేట్లో వేసుకుంటున్నానండి. ఇంత చూసారా ఎంత చక్కగా ఎంత బాగా వచ్చినాయో. పిండి అంత ఇట్లనే వేసుకోవాలి. చల్ల పునుకులు వేడి వేడి చిన్న చిన్న చిట్టి పునుకులు ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వీటిని సర్వ్ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి వేసుకుంటామండి. మనం ఇంట్లోనే బయట కొనుక్కోకుండా వేడి వేడిగా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి పైన కరకరం అంటున్నాయి సౌండ్, పైన క్రిస్పీగా చాలా చాలా లోపల మెత్తగా చాలా బాగుంటాయండి టేస్ట్. ఈ నా చల్ల పునుకుల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ అని నొక్కండి, వీడియోస్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.